Yes, students. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే ఐటెం కింద 131 సెంటెన్స్ నుంచి స్టడీ చేద్దాం. The museum has planned up a 10-day exhibition show casing the rich culture of the South. The museum has been planning up a 10-day exhibition. ఎందుకు హ్యాస్ బీన్ ప్లానింగ్ అని వాడుతున్నాం అంటే ఏ 10-day పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా కావచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను వాడుతున్నాం. ద మ్యూజియం హ్యాస్ బీన్ ప్లానింగ్ ఏ 10-day ఎగ్జిబిషన్ షో కేసింగ్ ది రిచ్ కల్చర్ ఆఫ్ ది సౌత్. కాబట్టి ఇక్కడ 10-day అనేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తున్నాము. కాబట్టి ది మ్యూజియం హ్యాస్ బీన్ ప్లానింగ్ ఏ 10-day ఎగ్జిబిషన్ షో కేసింగ్ ద రిచ్ కల్చర్ ఆఫ్ ది సౌత్ అని వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 132. Since the collapse of his business, he has become frequent, depressed and addicted to alcohol. Since the collapse of his business, he has become frequently depressed and addicted to. ఇక్కడ డిప్రెస్డ్ అనేటువంటిది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. సో దిస్ ఫ్రీక్వెంట్ యూ హ్యావ్ టు చేంజ్ టు ఫ్రీక్వెంట్లీ. సో సిన్స్ ద కొలాప్స్ ఆఫ్ ది బిజినెస్, వాడి యొక్క బిజినెస్ కొలాప్స్ అయినందువలన he has been frequently depressed and addicted to alcohol. అతను కంటిన్యూస్ గా డిప్రెస్ అయిపోయాడు మరియు ఆల్కహాల్ కన్జంప్షన్ కు అడిక్ట్ అయిపోయాడు. కాబట్టి అక్కడ డిప్రెస్డ్ అనేటువంటి వర్బ్ మాడిఫై చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ అడ్వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ ఫ్రీక్వెంట్ టు ఫ్రీక్వెంట్లీ. సో which one is appropriate here? Fourth option is appropriate here. Then the government will refrain from intervening in the dispute except the company requests it to do so. The government will refrain from intervening in the dispute unless the company requests it to do so. The government will refrain from intervening. Refrain from ante manukunta. Refrain is a word followed by the position from. The government will refrain from intervening in the dispute unless the company requests it to do so. కంపెనీ ఆ విధంగా చేయమని అడిగితే తప్ప గవర్నమెంట్ మానుకోవడం అంటే అందులో కలుగజేసుకోవడం మానుకోదు, లేదంటే కలుగజేసుకుంటూనే ఉంటుంది. కాబట్టి ది గవర్నమెంట్ విల్ రిఫ్రైన్ ఫ్రమ్ ఇంటర్వీనింగ్ ఇన్ ద డిస్ప్యూట్ unless, instead of except you have to use unless the company requests it to do so. Unless ante if not, lekapothe kaakapothe. Here except is not suitable. Here unless is viable and suitable. Then 134. The issue of employee pension scheme will come to the governing board meeting next week. The issue of employee pension scheme will come up at the governing board meeting next week. Next week meet జరగబోతుంది. గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటుకు ఈ యొక్క ఇష్యూ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది రాబోతుంది. సో ది ఇష్యూ ఆఫ్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్స్ విల్ కమ్ అప్ అట్. ఈ ఇష్యూ ఆ బోర్డ్ మీట్ లో డిస్కషన్ కు వచ్చే అవకాశము ఉంది. సో ది ఇష్యూ ఆఫ్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ విల్ కమ్ అప్ అట్ ది గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ నెక్స్ట్ వీక్. విల్ కమ్ అప్ అట్. So third option is correct. Then 135.
The steep rise in oil prices is the reason for which we must conserve energy. The steep rise in oil prices is the reason for which the steep rise in oil prices is the reason for which is the reason on account it is not correct is the reason for which we must conserve energy. మరి ఆయిల్ ప్రైసెస్ భయంకరంగా పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఈ కారణం చేత మనం ఏం చేయాలి, ఎనర్జీని కన్జర్వ్ చేయాలి, ఏంటి ప్రొటెక్ట్ చేయాలి, వీలైనంత వరకు శక్తిని మనం చూసుకొని వాడుకోవాలి, శక్తి వనరులు. సో ద స్టీప్ రైజ్ ఇన్ ఆయిల్ ప్రైసెస్ ఇస్ ద రీజన్ ఫర్ విచ్ we must conserve energy. So instead of on account of, you have to use for. Then 136. Several customers have requested that the branch timings on weekends should be changed to reduce inconvenience. Several customers have requested that the branch timings on weekdays should be changed to reduce inconvenience. ఆ బ్రాంచ్ లో చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రాంచ్ టైమింగ్స్ వారంలో ఆ వీక్ డేస్ లో మార్చండి, షుడ్ బి చేంజ్డ్. దేనికి? టు రెడ్యూస్ ఇన్కన్వీనియన్స్. మాకు అసౌకర్యంగా ఉంది కాబట్టి మీ బ్రాంచ్ టైమింగ్స్, ఈ ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఈ బ్రాంచ్ టైమింగ్స్ మీరు మార్చుకుంటే బాగుంటుంది అని కస్టమర్స్ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో సెవెరల్ కస్టమర్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ దట్ ద బ్రాంచ్ టైమింగ్స్ ఆన్ వీక్ డేస్ షుడ్ బి చేంజ్ టు రెడ్యూస్ ఇన్కన్వీనియన్స్. దెన్ 137. Having failed to plan their political campaign in advance, the party members got each other into a mess. Having failed to plan their political campaign in advance, the party members, this is, got each other. Party members got each other. So party members got themselves into a mess. Having failed to plan their political campaign, వారు పొలిటికల్ క్యాంపెయిన్ రాజకీయ పరంగా వాళ్ళు ఏ విధంగా చేయాలి, క్యాంపెయిన్ చేసుకోవాలనేది ప్రాపగేషన్ చేసుకోలేకపోయారు, వాళ్ళకు ప్లాన్ లేకుండా పోయింది. ఇన్ అడ్వాన్స్ ముందుగా చేసుకోలేకపోయినారు కాబట్టి దట్ పార్టీ మెంబర్స్ గాట్ ఈచ్ అదర్ ఇంటూ ఏ మెస్. పార్టీ మెంబర్స్ అందరూ కూడా వారికి వారు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. మెస్ మీన్స్ కన్ఫ్యూజన్, CONFUSION. మరి గాట్ దెమ్సెల్వ్స్, వారికి వారు ముందుగా అడ్వాన్స్ గా ఏ విధంగా చేయాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ విధంగా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఎలక్షన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి లేకపోయినారు కాబట్టి పార్టీ మెంబర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఒకరికొకరు కన్ఫ్యూజ్ అయ్యారు. సో ద పార్టీ మెంబర్స్ గాట్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఏ మెస్, వారికి వారు ఇబ్బందులో పడిపోయారు అని అర్థం. సో విచ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 138. Despite his youth, he had the reputation of being one of the most efficient administrators in the organization. Despite his youth, he had the reputation of being one of the most efficient administrators. 1 plus half plus plural subject. One of the most efficient administrators. Despite his youth, he had the reputation of being one of the most efficient administrators in the organization. అతను చిన్న వయసులో ఉన్నప్పటికీ అతను ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ గా ఆర్గనైజేషన్ సక్రమంగా నడుపుతున్నాడు, అందులో ఇతను ఒకడు అని పేరు తెచ్చుకున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు అన్నట్టు. సో 1 plus half plus plural subject, efficient administrators where in the organization. So no correction required, given sentence itself is correct. Despite his youth, he had the reputation of being one of the most efficient administrators. 1 plus half plus plural subject. As far as the bold part is concerned, there is no error in the
sentence. So no correction required. Then 139, a student was arrested for displaying an indecently artwork in public. Here, artwork is noun. Its modifier must be adjective, not adverb. So you have to change that word. So a student was arrested for displaying an indecent art work in public. అతని యొక్క ఆర్ట్, అతని యొక్క కళ పనిలో, అతని యొక్క కళలో ఇండీసెంట్గా బిహేవ్ చేశాడు కాబట్టి ఆ స్టూడెంట్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ట్ వర్క్ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. ఇక్కడ ఇండీసెంట్లీ అనేది అడ్వర్బ్. యూ హ్యావ్ టు యూజ్ అడ్జెక్టివ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఇండీసెంట్లీ టు ఇండీసెంట్. సో అప్పుడు విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Then 140, he did not like me to smoking in the presence of our teacher yesterday. ఇక్కడ ఇన్ఫామ్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ ఉన్నటువంటి ప్రొనౌన్ పొజిషన్ కేసులో పెట్టాలి. ఇది ఒక గ్రామటికల్ రూల్. ఇఫ్ ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ కమ్స్ బిఫోర్ ద జెరెండ్, వీ హ్యావ్ టు కీప్ దట్ ప్రొనౌన్ ఇన్ ది పొసెసివ్ కేస్. Me is in the objective case, you have to change it to possessive case. So he did not like my smoking in the presence of our teacher yesterday. నిన్నటి దినం మా యొక్క టీచర్ ముందే నా యొక్క పొగ తాగడము అతనికి నచ్చలేదు. సో he did not like my smoking. So what is the rule? If any noun or pronoun comes before the gerund, that is ing form, this is fourth form of the verb, or present participle ing form, then we have to keep that pronoun in the possessive case. ఏదైనా ఒక ఇంగ్ ఫామ్ ముందు ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తే దాన్ని పొజిటివ్ కేసులో పెట్టాలి. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు. సో యూ హ్యావ్ టు చేంజ్ మీ టు మై. ఇన్ ద అర్లియర్ క్లాసెస్ ఐ హ్యాడ్ గివెన్ ద టేబుల్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ది నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేస్ రిలేటెడ్ టు ది వేరియస్ pronouns. First person I, first person singular, nominative case I, objective case me, possessive case my, mine. First person plural, nominative case we, objective case us, possessive case our, ours. Then second person both singular plural, nominative case you, objective case you, possessive case your, yours. Then third person singular, nominative case he, objective case him, possessive case his. Then third person singular, nominative case she, objective case she, possessive case her, hers. Then third person singular, nominative case it, objective case it, possessive case its. Then third person singular, nominative case one, objective case one, possessive case one's. Then third person plural, nominative case they, objective case them, possessive case their, theirs. Here me is in the nominative case. You have to change it to my, possessive case. Why? If any noun or pronoun comes before the gerund, that is ing form, we have to put in the possessive case. Here me is objective case. You have to convert that into my. So that is the rule. Because of that we have to use my smoking. Second option is correct. Then 141. The government has granted permission to prosecute the public servant. The government has granted permission to prosecute the public servant. Has, after has, have, had, having, being. We have to use third form of the verb. Granted what? Permission. Deriki, to prosecute. After to, you have to use the prosecute. Vicharanaku. To, you have to use the first form of the verb. So, as per the context, no correction required. So the government has granted permission to prosecute the public servant. Prosecute means vicharana. So government ఆ పబ్లిక్ సర్వెంట్ ను ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ గ్రాంట్ చేసినది. హ్యాస్ తర్వాత థర్డ్ ఫామ్ వర్బ్ రావాలి. గ్రాంటెడ్ వాట్? పర్మిషన్. గ్రాంటెడ్ ట్రాన్స్ టు వర్బ్. ట్రాన్స్ టు వర్బ్ కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ మధ్యలో ఏ ప్రిపోజిషన్ రాకూడదు కాబట్టి పర్మిషన్ అని వాడుతున్నాం. ఏ ప్రిపోజిషన్ లేదు. దేనికి? టు ప్రాసిక్యూట్. టు తర్వాత ఫస్ట్ ఫామ్ వర్బే రావాలి కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్.
Then 142. The secretary around the hill situations, the secretary gaadu, the scenery around the hill stations of Himachal Pradesh is quite picturesque and enjoyed. Here, error related to the balancing of sentence. And is there. Before and, quite picturesque. Quite. Picturesque is noun. Its modifier is adjective. So the scenery around the hill stations of Himachal Pradesh is quite picturesque and here it is noun. So the coming verb must be noun. You should not propose to use enjoyed. So second one may not be, third one may not be. So you have to use the noun form. Noun form means enjoyable. There is every possibility that you may use first one or that you may use fourth one. You are not supposed to use quietly. Fourth one is wrong. So automatically which one is correct? First one is correct. Quite picturesque and enjoyable. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి దృశ్యాలు ఎల్లవేళలా ఎలా ఉంటాయి? పూర్తిగా చూడడానికి, చూసేందుకు చాలా అందంగా ఉంటాయి మరియు ఎంజాయబుల్, సంతోషించేటట్లుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అండుకు ముందు పిక్చరిక్యూ అనేటువంటి నౌన్ ఫామ్ వచ్చింది. అండు తర్వాత కూడా ఎంజాయిడ్ అనే వర్బ్ బదులు నౌన్ ఫామ్ రావాలి, ఎంజాయబుల్ వాడాలి. క్వైట్లీ అనేటువంటిది సూటబుల్ కాదు, క్వైట్ వాడాలి. సో విచ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్? ఫస్ట్ వన్. Then 143. These awards are the only regional awards to recognize marketing campaigns that show real results. These awards are the only original awards to recognize marketing campaigns. To recognize what? Marketing campaigns that show real results. To recognize what? Marketing. So recognize stands to verb. Between a trans to verb and its object we won't use any preposition. Here there is no preposition. So to recognize marketing campaigns. No error in the bold part. So no correction required. Once again. These awards are the only regional awards to recognize marketing campaigns that show real results. Here campaigns noun. Its modifier is adjective. No correction required. Within 3 years, he demonstrated a dramatic improved business performance. ఇక్కడ ఇంప్రూవ్డ్ అనేది వర్బు. వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. It is adjective. So dramatic you have to convert to adverb. So within 3 years he demonstrated a dramatically improved business performance. అతను 3 ఏళ్లలోనే ఎంతో చెప్పుకోదగినంతగా బిజినెస్ ఇంప్రూవ్ చేసి చూపించాడు. సో వితిన్ 3 years he demonstrated a dramatically improved business performance. కాబట్టి ఇంప్రూవ్డ్ అనేటువంటి వర్బును మాడిఫై చేసేయాలి. కాబట్టి అక్కడ డ్రామాటిక్ అనే అడ్జెక్టివ్ బదులు ఏం వాడాలి? డ్రామాటికల్ అనేటువంటి అడ్వర్బ్ను యూజ్ చేయాలి. దెన్ 144 is over. 145. He is bound to get disappointment if he is not selected. He is bound to get disappointment. అక్కడ చదువుతానే తప్పు ఉంది. He is bound to get disappointed. He is bound to get disappointed, not disappointment. Why? He is bound to get disappointed if he is not selected. యాక్చువల్గా ఇది కూడా తప్పే. ఇది ఇఫ్ క్లాజ్. ఇఫ్ he is not selected. ఇఫ్ క్లాజ్ అందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. కాబట్టి he will bound to get disappointed and all. He will bound to get disappointed. అసలు ఆ యూసేజే లేదు. ఫస్ట్ కండిషన్ ఏంది? ఇఫ్ క్లాజ్ నందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే మెయిన్ క్లాజ్ నందు విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. కాబట్టి he will bound to get disappointed. He will bound to get disappointed or he may bound to get disappointed.
హీఈస్ బౌండ్ టు గెట్ డిసప్పాయింటెడ్ అని యూజ్ చేయకూడదు. బట్ అది యూజ్ చేశాడు. ఎక్కడ పార్ట్ ఉంది మనకు కనుక్కోవాల్సింది ఈ బోల్డ్ పార్ట్లో ఎవరు ఉండాలి. మరి టు గెట్ డిసప్పాయింట్మెంట్ అనకూడదు, టు గెట్ డిసప్పాయింటెడ్. సో ఈజ్ బౌండ్ టు గెట్ డిసప్పాయింటెడ్ ఇఫ్ ఈజ్ నాట్ సెలెక్టెడ్. అతను సెలెక్ట్ కాకపోయినట్లయితే అతను డిసప్పాయింట్ అయ్యేందుకు అవకాశము ఉన్నది అని అర్థం. యాక్చువల్గా అయితే ఈమె బౌండ్ టు గెట్ డిసప్పాయింటెడ్, ఈమె బౌండ్ టు get disappointed or he will bound to get disappointed if he is not selected. So anyhow అది లేదులేండి, ఇక్కడ bound to get disappointed అని రావాలి. bound to get disappointment రావాలి, bound to get disappointed. So which one is appropriate? Second one. As per the readable context also, to get disappointment is not suitable, it is not viable to use. So you have to change the disappointment to disappointed. If in case you want to resign within 1 month, you will have to pay 10,000 rupees. If in, you want to use two things, so you have to delete if. So in case you want to resign within 1 month, నువ్వు ఒకవేళ 1 monthలోనే రిజైన్ చేయాలనుకుంటే you will have to pay 10,000 rupees. నువ్వు 10,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్, ఇఫ్ ఇన్ కేస్ కాదు, ఇన్ కేస్ యూ వాంట్ టు రిజైన్ విత్ ఇన్ 1 month, నువ్వు 1 monthలోనే రిజైన్ చేయాలనుకుంటే యూ విల్ హ్యావ్ టు పే 10,000 rupees. నువ్వు 10,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అని రెండు యూజ్ చేయకూడదు. సో ఓన్లీ హ్యావ్ టు యూజ్ ఇన్ కేస్. సో విచ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్ హియర్? Fourth one is appropriate here. Then 147. He was visibly upset when he heard the sad news of his debacle in the election. Debacle means complete failure. Meaning complete failure. F-A-I-L-U-R-E. F-A-I-L-U-R-E. Complete failure. He was visibly upset when he heard the sad news of his debacle in the election. అతను ఎలక్షన్లో ఫెయిల్ అయినా అన్న విషయం విని అతను పూర్తిగా అప్సెట్ అయిపోయినాడు. సో హీ వాజ్ విజిబులీ అప్సెట్ వెన్ హీ హర్డ్ ద సాడ్ న్యూస్ ఆఫ్ హిస్ డిబకల్ ఇన్ ది ఎలక్షన్. డిబకల్ మీన్స్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ డిబకల్. సో ఎక్కడ ఎదరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. Then, had he been presented there, he would have put an end to the happenings. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. You would have, మెయిన్ క్లాజ్ ఉంది, would plus have plus థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో అప్పుడు మెయిన్ క్లాజ్ అని ఏం రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. Had he presented. Had he presented. So, no need to use been. Had he presented, P-R-E-S-E-N-T-E-D is what printed mistake. Printing mistake. Instead of present, it should be presented. After had, you have to use third form verb. Had he presented there, no need to use been. Had he presented there, he would have put an end to the happenings. అతను అక్కడ ఉండి ఉంటే ఈ హ్యాపెనింగ్స్ జరగకుండా అతను ఎండ్ చేసి ఉండేవాడు. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. అంటే ఈ క్లాజ్ నందు హ్యాడ్ తో కూడుకున్నటువంటి థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇఫ్ హీ హ్యాడ్ ప్రజెంటెడ్ ఆర్ హ్యాడ్ హీ ప్రజెంటెడ్, ఇట్లనే ఉంటాయి. దే హీ వుడ్ హ్యావ్ పుట్ అన్ ఎండ్ టు ది హ్యాపెనింగ్స్. దిస్ యాజ్ పర్ ద థర్డ్ కండిషన్ యూ హ్యావ్ టు యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ది మెయిన్ క్లాస్, in the if class. And in the main class you have to use would plus have plus third form of the verb. It is there already. So you have to change in the if class. Instead of had he been presented, you have to use had he presented. So which option is correct? The third option is correct. Your defense that you found the purse lying on the purse cannot be trust. నాకు ఈ పర్సు ఫ్లోర్ మీదనే దొరికింది అని నువ్వు చెప్పుకుంటున్నావు, ఇది నమ్మదగినట్లుగా లేదు. కెనాట్ బి ట్రస్టెడ్. ఆఫ్టర్ బి యూ హ్యావ్ టు యూజ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఆఫ్టర్ బి యూ హ్యావ్ టు యూజ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో యువర్ డిఫెన్స్
that you found the furs lying on the floor. నాకు ఈ యొక్క ఫర్స్ ఆ భూమి మీద దొరికింది నువ్వు చెప్పుకుంటున్నావు, అబద్ధం చెప్తున్నావు. అది కెనాట్ బి ట్రస్టెడ్, ఇది నమ్మదగినట్లుగా లేదు. కెనాట్ బి ట్రస్ట్ కాదు, కెనాట్ బి ట్రస్టెడ్. ఆఫ్టర్ బి వీ హ్యావ్ టు యూజ్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Expeditiously completion of the process will be appreciated by everyone involved. Here, completion is a noun. Its modifier must be adjective, but it is adverb. You are not supposed to use expeditiously. You have to convert that word into adjective. So, then expeditious completion. Expeditious completion. Third option is correct. Expeditious completion of the process will be appreciated by everyone involved. మరి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ ఎక్స్పీరియస్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాసెస్, తొందరగా కంప్లీట్ చేయాలి విధి విధానాన్ని అనేది విల్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి చేత ఇది తొందరగా కంప్లీట్ కాబడాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ కంప్లీషన్ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, ఎక్స్పీడియస్లీ అనేది అడ్వర్బ్, అది ఉపయోగించకూడదు. సో ఎక్స్పీడియస్లీ యూ హ్యావ్ టు కన్వర్ట్ టు ఎక్స్పీడియస్. సో చాయిస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 151. The newly appointed chairman has recently visited all our branches. Same here, visited is verb. Its modifier must be adverb. It is not recent. You have to change that into adverb. So you have to use recently. So the newly appointed chairman has recently visited. Recently visited all our branches. కొత్తగా చైర్మన్ గా అపాయింట్ కాబడిన వ్యక్తి మా బ్రాంచెస్ అన్నిటినీ విజిట్ చేశారు. హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 152. Mr. Sen's colleagues asked him that he planned to do after his retirement. Mr. Sen's colleagues asked him, Sen యొక్క కొలీగ్స్ అతన్ని అడిగారు, that he wanted to do after his retirement. రిటైర్మెంట్ తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు ఏం అంటే ఏం రావాలి? వాట్ ఈ ప్లాంటెడ్. ఏం రావాలి? వాట్ ఈ ప్లాంటెడ్. ఏం రావాలి? వాట్ ఈ ప్లాంటెడ్ కాదు, వాట్ ఈ ప్లాన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ వాట్. వై? In order to make that sentence as sensible, you have to convert that into what? Mr. Sen's colleagues asked him what he planned to do after his retirement. రిటైర్ అవుతున్నావు బాగానే ఉంది, రిటైర్ తర్వాత నువ్వు ఏం చేయాలని ప్లానింగ్లో ఉన్నావు అని అడిగారు అన్నట్టు. సో హియర్ యూ హ్యావ్ టు పోజ్ ఏ క్వశ్చన్. సో ప్లస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ యూ హ్యావ్ టు యూజ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ వాట్. సో దెన్ to put that sentence as sensible, you have to use the third option as a correct one. Then 153. The minister denied reports that the prices will rise after the budget. The minister denied reports that prices will rise after the budget. Here, past is followed by past. Denied means refused. The minister denied reports that prices would rise. Past is followed by past. Would rise after the budget. Instead of will rise, you have to use would rise. Past is followed by past. బడ్జెట్ తర్వాత రేట్లు పెరిగినాయి అన్నటువంటి దాన్ని మినిస్టరు డినై చేశాడు. ఇప్పుడే కాదయా, ఎప్పటి నుంచో రేట్లు పెరిగినాయి, మా బడ్జెట్ తర్వాత రేట్లు పెరగడం ఏంది అని రిఫ్యూజ్ చేశాడు. సో ది మినిస్టర్ డినైడ్ రిపోర్ట్స్ దట్ ద ప్రైసెస్ వుడ్ రైజ్ ఆఫ్టర్ ది బడ్జెట్. వై? ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. హియర్ డినైడ్ ఈజ్ దేర్. సో యూ హ్యావ్ టు చేంజ్ దిస్ విల్ టు వుడ్. సో దెన్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ they decided to begin the meeting till he arrived. Here I told so many times till
until, after, before, ago, when, whenever, as soon as. All these are time clauses. In time clauses, you may use present or you may use past as per the context. They decided past. So here also you have to use past. So they decided to begin the meeting when he arrived. When time clause. ఇక్కడ past ఉంది కాబట్టి ఇక్కడ కూడా past రావాలి. When he arrived. They decided to begin the meeting when he arrived. అతను ఎప్పుడు వస్తే అప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయాలని వారు నిశ్చయించుకున్నారు. సో పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. వెన్ క్లాజ్ ఎందుకు ప్రెజెంట్ టెన్స్ ఏం రావచ్చు, ఫాస్ట్ టెన్స్ ఏం రావచ్చు. ఇక్కడ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాస్ట్ అరైవ్డ్ రావాలి. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Then the employees successfully carried out the manager's instructions. The employees successfully carried out the manager's instructions. మరి carried out verb modify చేసేది adverb successfully. The employees successfully carried out the manager's instructions. ఆ కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మేనేజర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. ఏంటికి? క్యారీడ్ అనేది వర్బ్, క్యారీడ్ అవుట్ అంటే కొనసాగించుట. వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ సక్సెస్ఫుల్లీ. సో కరెక్ట్లీ యూజ్డ్, నో కరెక్షన్ రిక్వైర్డ్. Considering the high demand for flights to Gulf countries, airlines can raise on prices. Considering the high demand for flights to Gulf countries, Gulf countries కు ఫ్లైట్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏరోప్లేన్లలో పోయేవారు వచ్చేవాళ్ళు ఎక్కువ గమనించినందువలన ఎయిర్లైన్స్ కెన్ రైజ్ అన్ ప్రైసెస్. కెన్ తర్వాత రైజ్ అని రాకూడదు. ఎయిర్లైన్స్ మే రైజ్ పెంచే అవకాశం ఉంది. ఎయిర్లైన్స్ మే రైజ్ ప్రైసెస్. కెన్ కాదు, పెంచే అవకాశం. ఆర్ కెన్ రైజ్ అని కూడా అనొచ్చు. బట్ కెన్ రైజ్ లేదు, కుడ్ రైజ్ రాకూడదు. ఏంటికి? కన్సిడరింగ్ ద హై డిమాండ్ ఫర్ ఫ్లైట్స్. కన్సిడరింగ్ గల్ఫ్ కంట్రీస్ కు ఎక్కువ మంది పోతున్నారు, డిమాండ్ ఉన్నందువలన దీన్ని గమనించి ఎయిర్లైన్స్ మే రైజ్. ఎయిర్లైన్స్ ఈ యొక్క ప్రైసెస్ అంటే టికెట్ ప్రైసెస్ పెంచే అవకాశం ఉంది. సో మే రైజ్, ఎయిర్లైన్స్ మే రైజ్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూ చేంజ్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Without both issue is clarified, the board has kept all other matters before it pending. Unless both issues are clarified, until each issue were clarified, the board has kept all other matters before it pending. Unless both issues are clarified, ఆ ఇష్యూస్ క్లారిఫై కానట్లయితే ఆర్ ఇష్యూస్ క్లారిఫై అయ్యేంత వరకు ద బోర్డ్ హ్యాస్ కెప్ట్ ఆల్ అదర్ మ్యాటర్స్ బిఫోర్ ఇట్ పెండింగ్. మరి వరకు అన్నప్పుడు ఏం రావాలి? అంటిల్. సో అంటిల్ ఈచ్ ఇష్యూ ఈజ్ క్లారిఫైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్ యూ హ్యావ్ టు యూజ్ ఈచ్. ఈజ్ ఎందుకు? ఈచ్, ఎవరీ, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్, few, all, other, several, they. All these are indefinite pronouns. All these indefinite pronouns are followed by singular verb and singular pronoun. So here each. So you have to use singular verb instead of verb. Is must be there. So until each issue is clarified, prati issue clarify in the varaku, the board has kept all other matters before it pending. బోర్డు తన ముందు ఉన్నటువంటి మ్యాటర్స్ అన్ని పెండింగ్ లో పెడుతుంది. అది క్లారిఫై అయ్యేంతవరకు, ఈచ్ ఇష్యూ క్లారిఫై అయ్యేంతవరకు. కాబట్టి అంటిల్ ఈచ్ ఇష్యూ ఈజ్ క్లారిఫైడ్
The board has kept all other matters before it pending. So which is correct? Second option is correct. Then 158. The incident has clearly highlighted his knowledge and attentive of detail. The incident has clearly highlighted his knowledge and attentive of detail. His knowledge and attention to detail. ఇక్కడ అండుకు ముందు నాలెడ్జ్ అనే నౌన్ ఉంది, మరి దాని తర్వాత కూడా నౌనే రావాలి. కాబట్టి నాలెడ్జ్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. ది ఇన్సిడెంట్ హ్యాస్ క్లియర్లీ హైలైటెడ్ హిజ్ నాలెడ్జ్. ఆ ఇన్సిడెంట్ స్పష్టంగా తెలియపరిచింది, అక్కడ అతని యొక్క నాలెడ్జి వెలుగులోకి వచ్చినది. అండ్ అటెన్షన్ టు డీటెయిల్, అంతేకాదు సమయస్ఫూర్తిగా డీటెయిల్డ్గా అతను అక్కడ పనిచేశాడన్న విషయము ఆ ఇన్సిడెంట్ లో తేడతెల్లమైనది అని అర్థం. కాబట్టి ది ఇన్సిడెంట్ హ్యాస్ క్లియర్లీ హైలైటెడ్ హిజ్ నాలెడ్జ్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. As per the context, this third option is suitable here. The bank's accumulated losses have come up for manageable levels this year. బ్యాంకులో అక్యూములేటెడ్ అంటే ఏంటి? కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా నష్టాలు గుమికూడుతూ వచ్చాయి బ్యాంక్స్ లో. అవి ఈ ఇయర్ మేనేజబుల్ అంటే కంట్రోలబుల్ స్టేజ్కి వచ్చాయి. కాబట్టి ది బ్యాంక్స్ అక్యూములేటెడ్ లాసెస్ హ్యావ్ కమ్ టు మేనేజబుల్, హ్యావ్ కమ్ టు మేనేజబుల్ మీన్స్ కంట్రోలబుల్, CONTROLLABLE, controllable. Manageable, controllable levels this year. So the bank's accumulated losses have come to manageable levels. Here, first option is suitable. Then 160. Improving the educational system, which is one of the worst in the world, requires commitment from the country's politicians. Improving the educational system, which is one of the worst in the world, one plus the worst, superlative form of adjective, one of the worst in the world, one plus plural subject plus singular verb requires. So improving the educational system, which is one of the worst in the world, requires commitment from the country's politicians. మరి ప్రపంచంలోనే చాలా చండాలమైన స్థితులలో ఉన్న దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేయాలి. దీనికి దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క అంకిత భావం అనేది అవసరం. కాబట్టి వన్ ఆఫ్ ది వర్స్ట్, బ్యాడ్, వర్స్ట్, సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ చెప్తున్నావు. ది అనే డిఫరెంట్ ఆర్టికల్ రావాలి. అక్కడ ఎక్కడ ఎర్రర్ లేదు. నో కరెక్షన్ required. So improving the educational system, which is one of the worst in the world, requires commitment from the country's politicians. No correction required. Okay.